ధీరా 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 వరన ధీరా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేందని చూస్తున్నారా? దీన్నే మనం అన్బాక్స్ చేయబోతున్నాం. పదండి వెళ్దాం. పదండి పదండి. కరెక్ట్గా ఉండదు, వాలిపోతుంది. నా మా అన్న వస్తాడంట, తీసుకో. ఇంకా బయలుదేరదాం. ఎక్కరా అన్న చూడండి, ఇప్పటివరకు ఎవరు రావట్లేదని మేము పెట్టేసాం, కట్టేసాం. ఇప్పుడు మా అన్న వస్తాడు అనగానే మళ్ళీ తీసి మళ్ళీ చేతిలో పెట్టుకుంటాను. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. గాయ్స్, ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేయడానికి ప్లేస్ ఎతకతా ఉన్నాం. ఏ ప్లేస్ మంచిదని అనిపించట్లేదు. ఏదో ఒకటి మంచి ప్లేస్ ఎతికి ఆడపోయి అన్బాక్సింగ్ చేస్తాం. ఏదైనా పల్లెటూర్లకు వెళ్తే బాగుంది అనిపిస్తా ఉంది. చూసుకోండి మళ్ళా. అందిరయ్యా ఏం చేస్తున్నా? ఎవరైనా చాకు ఏదో ఎత్తుకొస్తాడు, నేను గొడ్డలు ఎత్తుకొచ్చేసాడు. కానీ ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేయాలి. బెడ్ ఇది గొడవ చూడు, నీకన్నా ఎత్తుగా ఉంది. గాయ్స్, ఇదైతే బెడ్. టెంట్ లెవెల్ మనం పనుకోవచ్చు. దూరాడు. రిబ్బన్ కటింగ్ ఏదిరా లాగు, ఇదిరా ఒకటి లాగలరా. గట్టేయడం కూడా రాదు మాకు. బా అది మ్యాజికల్ చేస్తలా అట్టుంది, తగిలినట్టుంది. వచ్చినాయిగా గాయ్స్, అసలు ఇది ఎలా ఫిక్స్ చేయాలో కానీ అర్థం కావట్లేదు. తెచ్చేసాము, వచ్చేసాము, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం అర్థం కావట్లేదు. అట్టే పట్టుకో, అట్టే ఉంచు. అదే ఇది ఏందరా? ఇదా తినమ్మా పడవ. వేరు చేసుకోవాలన్నా దీన్ని. ప్లేస్ బాగుంటుందని చెప్పి వస్తే గాలి చంపేస్తా ఉంది ఇక్కడ. ఇదేంద్రా? గాయ్స్, ఇప్పుడైతే చేపలు పడ్డానికి వచ్చున్నాం. బెండ్ లాగేస్తుంది, బెండ్ లాగా సలీం గారికి చేప పట్టిన అంటుంది. గాయ్స్, ఇక్కడైతే మేము టెంట్ వేయలేకున్నాం ఈ గాలి వల్ల. అందులో నేల కూడా గట్టిగా లేదు. అందులో టెంట్ కూడా ఎలా వేయాలో కానీ తెలియదు. ఫస్ట్ యూట్యూబ్లో చూసుకొని వచ్చి ఉండాల్సింది. తప్పు చేసా. మళ్ళీ ఎక్కడైనా గాలి లేని ప్లేస్కి వెళ్ళి అక్కడ ఫిక్స్ చేసి ఇంకా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ప్లేస్ చేంజ్ చేసాము, మామిడికాయ తోటకి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ కూడా ఎట్లుంటో తెలియదు పరిస్థితి. ఆడకు పోకముందరే ఆడకు పోవకని చెప్పి వార్నింగ్. మామిడికాయ తోటగా పోవద్దన్నారు. మన బతుకు బస్ స్టాండే ఇది. ఇప్పుడు రిటర్న్ పెట్టాలి లేదు కానీ అర్థం కావట్లేదు. మొత్తం మాసిపోయి ఉంది అక్కడ తీసినందువల్ల. మా ఫ్రెండ్ వస్తా అన్నాడు. ఇంకా మా ఫ్రెండ్ రావాలి. వాడు వస్తే ఏమన్నా మామిడి తోటలోకి ఎంట్రీ ఉంటుంది. నేను చెప్పేలే. పద. ఓకే, తోటలోకి ఎంట్రీ దొరికింది, పోదాం. అక్కడికన్నా ఇక్కడ గాలి కాస్త తక్కువగా ఉంది. వీడు చూస్తే మామిడికాయలు ఎత్తేద్దామని చూస్తున్నారు. కొడతారా మనల్ని? రే వెళ్ళాడు, ఇప్పుడు కొట్టుకొని వెళ్ళిపోదాం. ఆడంతా చుమ్ముకోవాలి ముందు. సరే చుమ్ము. కరెక్ట్గా చెప్పావునా? చుమ్ము కానీ కానీ ఈరోజు సలీం గారి ఫస్ట్ నైట్. ఈరోజు నీకైతే ట్రిపుల్ డే.
ఫస్ట్ సెకండ్ అయిపోయింది నీకు త్రాడు ఈరోజు. మా ఫ్రెండ్ గణేష్ ఇక్కడ రావడానికి చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ చెప్పండి కామెంట్లో. అవార్డు ఏంది ఇక్కడ తీసుకొని వచ్చినందుకు. ఇదిగోరా అటుగారా గాయ్స్. ఇప్పుడు వరకు అయితే మొత్తం తప్పేసాం. ఈ వీడియోలో అయితే అమ్మాయి వేరే విధంగా వేస్తూ ఉంది టెంట్. మళ్ళీ రీస్టార్ట్ అంతే ట్రై చేస్తూ ఉన్నాడు వచ్చే వరకు. అమ్మాయి అయితే వీడియోలో ఇది వేసింది కింద. నేను నుంచి దాంతోనే స్టార్ట్ చేస్తా ఉన్నాను. దాని పక్కన పెట్టి ఫస్ట్ అది నాకు తెలుసురా. నీకు తెలుసా లేదా నేను ఎంతసేపు చేసా అది పెట్టుకో. నాకు తెలియదా ఏంది మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో. అంత పెద్దోడు కాబట్టి సలీం గారి వల్ల లేట్ అయింది ఇప్పుడు వరకు. దూర్తి దీనిలోకి చిన్న దొంగడు కాదు నా పని చెప్తున్నాడు. ఆడ జాయింట్ చెయ్యి. దీంట్లోకి రా సలీము. సొంటి కాపీ ఇది చేయలేక సొంటి కాపీ అయ్యాడు. ఆ పాప ఏదో చేసింది. లింకులు రెండింటికి కలిపేనా కలిపేసి అంత ఉంది కదా. చిటికలే ఇప్పేసావా? ఇవన్నీ దీనికి వేసి కట్టుకోవాలా? నాకు తెలియదా ఏంది సలీం? ఇదిగో అదిగో హరే రామకృష్ణ. ఆపలు అట్ట కాదు. ఆపలు ఇస్తుంది ఈ రేంజ్లో ఉంది. తప్పు పెట్టున్నాం లే. అయ్యా ఏంది ఇట్లా పెట్టలేవా? సరే ఆగు ఫస్ట్ ఇది తీసేసి ఇది కానీ ఈ జారిపోతున్నాయి ఇవి. అగో మధ్యలో తీసుకురా అన్న. కరెక్ట్గా చెప్పాడు. మధ్యలో తీసుకో. ఇదే తీసుకో. అది బా అది సూపర్నాను వా. ఇన్ని మంది ఈ అంకుల్ అయితే మనకు సజెషన్ ఇచ్చాడు. అన్న చూసి నేర్చుకో. అన్న చెప్పిందే నేను రాగవా. అబ్బా చెప్పమని నువ్వే కదా నా చెప్పిందా. నీ పేరు వాడేసుకుంటున్నాడు చూడు. లాస్ట్ పైన రెయిన్ కోట్ లాగో. ఇదేంది ఓపెన్ గా ఉంది. కావాలన్నప్పుడు బయట ఏమున్నాయని చూడొచ్చునా. ఇది ఇది ఎందుకు నైట్ వచ్చిందా? తిరగ తెప్పించేసాం మనం. తిప్పురా ఇటు వేయాలిగో. అదే చెప్తాగో ఇది ఉండాలా. ఇటు రావాలా లోపల నుంచి. ఇదిగో తిరగ తెప్పించేసి తెలుసుకోరా నేర్చుకోరా అదవా. అంకుల్ ఎట్లు నువ్వు చేస్తున్నావు. నన్ను తిడుతున్నావు మళ్ళాగా. లాక్కో లాక్కో వచ్చినమ్మా. ఇది మా కొత్త హౌస్. అది ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకున్నప్పుడు ఇక్కడ వచ్చే కొనుక్కోవడమే. బా దుండి వచ్చేసారు మీ ఫ్రెండ్స్ వాళ్ళు. ఎలా ఉన్నావా? కష్టపడి టెంట్ వేసామరా. ఎలా వేయాలనేసి ఫస్ట్ ట్రైల్కి. ఇంకా భయపడలేదులే మన ఆడికెళ్ళా. ఇదో లవ్లీ తల పక్క గుచ్చిరా. ఇది ఏడేసి కట్టాలా? కట్టు. తెలుసు కదా కట్టాలా. ఊడకుండా కట్టుకొని ఉండాలా. ఇక్కడైతే కట్టేసాం. ఇక్కడైతే మనకు తాడు అవసరం లేదు. డైరెక్ట్గా ఈ కమ్మిని నిలిచిందంతా ఇటు గుచ్చేయడమే. ఎంతమంది పడతారు చూద్దాం. గాయస్ లోపలికైతే వచ్చేసాం. సర్దుకొని చాలా మంది కూర్చోవచ్చు. కూర్చో నిద్రపోనే పని అయితే సరిపోం. నిద్రపోయే పని అయితే ముగ్గురం సరిపోతాం. కూర్చునే పని అయితే ఒక నలుగురు సరిపోతారు. సలీం లాంటి వాళ్ళు అయితే ఎక్స్ట్రా అంటే 5 మంది టోటల్. కానీ ఇక్కడ మాకు గాలి రావట్లేదు అంతా క్లోజ్ ఉండడం వల్ల. తీసే అసలు ఓపెన్ చేసేసి చెప్పాలంటే దీని గురించి లోపల అయితే మనకైతే లైట్ పెట్టుకోవడానికి ఇదైతే ఇచ్చున్నారు. ఇదైతే మనకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడైతే బాటిల్స్ ఇక్కడ స్నాక్స్ అన్నీ క్యారీ చేయొచ్చు. మనకైతే బాగుంది. కాకపోతే ఒక మైనస్ పాయింట్ ఏదంటే ఇక్కడ అయితే గాలి రాదు మనకి. ఒక ఫ్యాన్ ఛార్జింగ్ ఫ్యాన్ ఒకటి తెచ్చుకోవాలి. బ్యాటరీ లైట్ ఒకటి తెచ్చుకుంటే ఈజీగా ఫ్యామిలీ మొత్తం పనుకోవచ్చు. మన వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. గైస్ ఈ టెంట్ అయితే మా అక్క తీసింది. ఓకే నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్. లైక్ షేర్. బాంబా.